నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. దేశ సరిహద్దు పహారాలో సబ్ మెషిన్ గన్లు చాలా కీలకం. గడిచిన దశాబ్ద కాలంగా వెపన్ కాంబినేషన్ పై కసరత్తు చేస్తోంది భారత సైన్యం. అన్ని సరిహద్దుల్లో మోహరింపులకు కావాల్సిన ఆయుధాలను సమకూరుస్తోంది. అందులో భాగంగా భారత సైనిక పరిశోధనా విభాగం డిఆర్డీఓలు ఉమ్మడిగా డిజైన్ చేసిన ఆస్మీ సబ్ మెషిన్ గన్లను ఉధంపూర్లోని ఉత్తర కమాండ్కు పంపించింది. హైదరాబాద్లో లోకేష్ మిషన్స్ సంస్థ తయారు చేసిన 550 ఆస్మీ సబ్మెషిన్ గన్లను గత వారం సరిహద్దులకు తరలించింది. సరిహద్దు ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న కొద్దీ బలగాల ఆధునీకరణ, ఆయుధ సంపత్తి సేకరణలపై కేంద్రం దృష్టి సారించింది. ఉద్ధృత స్థాయి మోహరింపులే కాదు, అందుకు తగిన ఆయుధాల తయారీ అవసరమని కూడా భావించింది. అందుకు తగినట్టుగానే సైనిక పరిశోధనా కేంద్రాలను, రక్షణ సంస్థలకు కొత్త ఆయుధాల తయారీకి పురమాయించింది. మరీ ముఖ్యంగా సరిహద్దుల్లో సబ్మెషిన్ గన్లు అత్యవసరమని అనేక నివేదికలు సూచించాయి. దీంతో కేంద్రం డిఆర్డీఓ సహా సైనిక పరిశోధనా కేంద్రాలకు కొత్త తరహా సబ్మెషిన్ గన్లు రూపొందించాలని ఆదేశాలు జారీ చేసింది. డిఆర్డీఓ సైనిక పరిశోధనా కేంద్రం ఉమ్మడిగా డిజైన్ చేసిన ఆస్మీ సబ్మెషిన్ గన్లను హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే లోకేష్ మిషన్స్ సంస్థ తయారు చేసింది. చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లోని ఉధంపూర్ నార్థన్ కమాండ్ వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైంది. అందుకే ఉత్తర కమాండ్పై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారించింది. మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణంతో పాటు సాంకేతికతను పెంచింది. వెపన్ కాంబినేషన్ను మార్చింది. ఈ మార్చే క్రమంలో అన్ని సరిహద్దుల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సైనిక అధికారుల వద్ద ఏళ్లుగా విడతల వారీగా అభిప్రాయాలను సేకరించింది. ఆయుధాల పొందిక ఎలా ఉండాలనే విషయంలో కసరత్తు చేసింది. అందులో భాగంగానే సబ్మెషిన్ గన్ల అవసరాన్ని గుర్తించింది. AK-47తో పాటు భారత సైనిక ప్రామాణిక రైఫిల్ SLR, ఇన్సాస్ ఉండగా మళ్లీ సబ్మెషిన్ గన్లు ఎందుకు అనే సందేహం రావచ్చు. సరిహద్దుల్లో సైనిక యూనిట్లలో అన్నీ ఒకే తరహా ఆయుధాలు ఉండవు. శత్రు సైన్యాలతో తలపడుతున్నప్పుడు అనేక రకాల ఆయుధాల అవసరం ఏర్పడుతుంది. అందుకే వెపన్ కాంబినేషన్ అనే ప్రక్రియ ఉనికిలోకి వచ్చింది. సరిహద్దుల్లో సబ్మెషిన్ గన్ల అవసరం ఎందుకు? దేశ సరిహద్దుల్లో శత్రు సైన్యాల వద్ద అతి సమీపం నుంచి తలపడాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో సబ్మెషిన్ గన్లు అవసరం పడతాయి. దీన్నే సైనిక పరిభాషలో క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్స్ అని అంటారు. క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్స్లో సబ్మెషిన్ గన్లు శత్రు సైన్యాలను ముప్పు తిప్పులు పెడతాయి. అందుకే ఆస్మీని రూపొందించింది మన సైన్యం. ఒంటి చేత్తో ఫైరింగ్ చేస్తూ కవర్ను వెతుక్కునే విధంగా ఆస్మీని డిజైన్ చేసింది డిఆర్డీఓ. ఏకకాలంలో పిస్టల్గా, మిషన్ గన్లా వాడుకునేలా ఆస్మీను రూపొందించారు. ఆస్మీ సబ్మెషిన్ గన్ తయారీ, ఉత్పత్తికి సుమారు 4 సంవత్సరాల కాలం పట్టింది. వివిధ దశల్లో తయారు చేసిన ఆస్మీ గన్ను ప్రయోగాత్మకంగా పరీక్షించిన తర్వాత సూచించిన మార్పులకు అనుగుణంగా అత్యాధునిక సబ్మెషిన్ గన్ తయారైంది. 2021 జనవరిలో డిఆర్డీఓ ఆస్మీ తయారీ గురించి ప్రయోగాలు నడుస్తున్నట్టు ప్రకటించింది. భారత సైన్యంతో పాటు పారామిలిటరీ బలగాలు సైతం ఆస్మీని ఉపయోగిస్తాయి. దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆస్మీ సబ్మెషిన్ గన్ తయారీకి కేవలం 50,000 రూపాయలు మాత్రమే ఖర్చయినట్టు భారత సైన్యం ప్రకటించింది. యుద్ధ ట్యాంకుల రక్షణ బలగాలకు, ఉద్రిక్త యుద్ధభూమిలో వ్యూహరచన చేసే కమాండర్లకు, రేడియో ఆపరేటర్లకు అనుగుణంగా ఉండేలా ఆస్మీని రూపొందించారు. కశ్మీర్ ఉగ్రవాద అణచివేత చర్యల్లో సైతం ఆస్మీ బాగా ఉపయోగపడుతుంది అంటారు ఆయుధ రంగ నిపుణులు. అటవీ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాలకు సైతం ఉగ్రవాదం విస్తరించిన నేపథ్యంలో టెర్రర్ స్థావరాలను సమీపించడానికి, ఆయుధాలు బయటకు కనిపించకుండా ఉగ్రవాద డెన్లకు చేరుకోవడానికి ఆస్మీ బాగా ఉపయోగపడుతోంది. ఈ మధ్య కాలంలో కశ్మీర్ లోయలో జరిగిన టెర్రర్ న్యూట్రలైజేషన్లో ఆస్మీని వాడినట్టు తెలుస్తోంది. AK-47 రైఫిల్ను కనిపించకుండా దాచుకుని టెర్రర్ స్థావరాలను చేరడం చాలా కష్టసాధ్యమైన వ్యవహారం. AK-47లు, SLRలు పట్టుకుని ఉగ్రవాదులు నక్కిన చోటుకు వెళితే వీధి కుక్కలు పెద్ద పెట్టున అరుస్తాయి. దీంతో ఉగ్రవాదులు అప్రమత్తమై సైన్యం కంటే ముందే కాల్పులకు తెగబడుతున్నారు. దీంతో సైనికులు, అధికారులు, కమాండర్లు అమరులైపోతున్నారు. ఇటీవల శ్రీనగర్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో కేవలం వీధి కుక్కలే సమస్యగా మారాయి. దీంతో సైనిక అధికారులు తెలివిగా శునకాలకు బిస్కెట్లు వేసి చాకచక్యంగా పాక్ ఉగ్రవాదిని అంతమొందించారు. ఆయుధాలు బయటకు కనిపించడం వల్ల టెర్రర్ ఇన్ఫార్మర్ నెట్వర్క్ అప్రమత్తమవుతోంది. ఈ తరహా సమస్యల నుంచి బయటపడాలంటే ఆయుధాలు ఎక్స్పోజ్ కాకుండా ఉండేలా ఆస్మీని రూపొందించినట్టు తెలుస్తోంది. విమాన తయారీ రంగంలో ఉపయోగించే అల్యూమినియంతో తయారు చేసిన ఆస్మీ సబ్మెషిన్ గన్ బరువు కూడా
తక్కువగా ఉండడమే కాకుండా కార్బన్ మెషిన్ గన్, పిస్టల్కు వాడే 9mm తోటాలనే వాడేలా అస్మిని తయారు చేశారు. తేలిగ్గా ఉండడంతో పాటు ఒంటి చేత్తో ఫైర్ చేయడం, కనిపించకుండా దాచడానికి వీలుగా ఉంటుంది అస్మి. రాబోయే రోజుల్లో మరిన్ని అస్మి సబ్మెషిన్ గన్లు సరిహద్దులకు తరలించేందుకు వీలుగా వీటిని తయారు చేస్తోంది భారత సైన్యం. అటవీ ప్రాంతాలు, లోయలు వదిలి రాబోయే రోజుల్లో ఉగ్రవాదులు, తీవ్రవాదులు పట్టణ, నగర ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. దేశంలోని ఏ నగరం, పట్టణంలో అయినా నక్కే ఉగ్రమూకలు, తీవ్రవాదులు భద్రతా బలగాలపై దాడులకు తెగబడే అవకాశం ఉంది. అర్బన్ ఫైటింగ్ కోసం టెర్రర్ మూకలు, మావోయిస్టులు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నాయనే నివేదికలు సైతం ఉన్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబై, రాజధాని ఢిల్లీ లాంటి చోట్ల ఉగ్రవాదులు నక్కిన సందర్భాల్లో సబ్మెషిన్ గన్ లేదా పిస్టల్ భద్రతా బలగాలకు దాడులు చేయడానికి అనుగుణంగా ఉంటాయి. ఈ మొత్తం పరిస్థితిని దృష్టిలో ఉంచుకున్న కేంద్రం అస్మిని రూపొందించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.